శివ అసలు ఎందుకు ఇంత తొందరలో ఉన్నారు? 2 నిమిషాలు కూడా ఆగలేకపోయారు. రామకృష్ణ గోవిందయ్య గారు నన్ను పంపించారు. గంగాగారివి కొన్ని పాత బట్టలు అలాగే సామాన్లు ఆయన దగ్గర ఉండిపోయాయని చెప్పారు. వీటిని ఆయన నిన్ననే తనకివ్వాలని అనుకున్నారు, కానీ ఇవ్వలేకపోయారు. అరే, కాని మా కోడలు ఆయన్ని గుర్తే పట్టలేకపోయింది. అలాంటప్పుడు మేము ఈ సామాన్లు ఎలా తీసుకుంటాం? ఇవి మాకు అవసరం లేదు. తీసుకెళ్ళిపోండి. చూడండి, గోవిందయ్య గారు ఇప్పటికే చాలా బాధపడుతున్నారు, గంగ ఆయన్ని గుర్తుపట్టలేకపోయిందని. ఇప్పుడు మీరు వీటిని తిరిగి పంపించి ఆయన్ని ఇంకా ఎక్కువగా బాధ పెట్టకండి. చిన్నప్పటి నుంచి తనని పెంచి పెద్ద చేశారు. తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఆయనే అన్నీ అయ్యి తనని పెంచి పెద్ద చేశారు. నిన్ను చాలా తలుచుకుంటున్నారు ఆయన. ఈరోజు ఊరు వదిలి వెళ్ళిపోతున్నారు. ఒక్కసారి నువ్వు వచ్చి ఆయన్ని కలిశావంటే ఆయనకి చాలా ప్రశాంతంగా ఉంటుందని అనిపిస్తోంది. చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి పెంచారు ఆయన నిన్ను. కానీ నువ్వు మీ బాబాయిని ఒక్కసారి కూడా కలవడం కుదరదని అంటావా? అరే, అలా ఎలా వస్తుంది తను మీతో? నిన్న తనే స్వయంగా చెప్పింది కదా, ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పింది. మరి ఇంకేంటి? ఒకసారి వెళ్ళి కలిసి వస్తాను. ఆయన్ని చాలా రోజుల తర్వాత చూస్తున్నాను కదా, బహుశా అందుకేనేమో నేను ఆయన గుర్తుపట్టలేదు. కానీ ఆయనకి నేను బాగా తెలుసు కదా. ఆయన సంతోషం కోసం నేను ఆయన్ని కలిసేసి వస్తాను అత్తయ్య. అలాగా? నీకంత ఆశగా ఉందంటే సరే వెళ్ళిరా అమ్మా. మరి కానీ ఈ మనిషితో నిన్ను ఒంటరిగా అస్సలు పంపించలేను గంగా. ఇంట్లో ఎవరైనా పనివాళ్ళని నీకు తోడుగా పంపిస్తా. అలాగే త్వరగా తిరిగి వచ్చేయాలి, సరేనా? సరే. అమ్మా, అది నేను నిన్నొక విషయం అడగాలి. ఇదేంటి వదినెక్కడికి వెళ్తోంది? ఇంతకీ అతనెవరు? అది గంగా వాళ్ళ బాబాయిని కలవడానికి వెళ్తోంది. కానీ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అత్తయ్య, గంగకి ఎక్కడ శత్రువులు ఎవరుండుంటారు? తనను చంపాలని ఎవరు అనుకుంటూ ఉంటారు? తనకి ఎవరితో శత్రుత్వం ఉందని? ఈ ఊళ్ళో మనకి చాలా మంది శత్రువులు ఉన్నారు కదా, వాళ్లలో ఎవరో ఒకరు ఈ పని చేస్తుంటారు. నాకేమనిపిస్తోందంటే, ఎవరైతే తన అన్న కొడుకుని చంపిన నేరాన్ని మన శివన్నయ్య మీద వేశాడో వాడే ఈ పని చేసుంటాడనిపిస్తోంది. అయ్యుండొచ్చు. కానీ బాధపడాల్సిన విషయం ఏంటంటే, ఈ పనిలో మన పనివాడికి కూడా భాగం ఉందమ్మా. అంటే దీని అర్థం ఎవరో డబ్బులిచ్చేవాడిని కొనుక్కున్నారు. కంగారు పడాల్సిన విషయం ఏంటంటే ప్రతాప్, మనం మన మనుషుల్ని కూడా నమ్మడానికి వీల్లేదు. శివబాబు గారు, మీరు చాలా సరిగ్గా చెప్పారు. ఈ కాలంలో మనం ఎవ్వరిని కూడా మన వాళ్ళని ఖచ్చితంగా నమ్మకూడదు. తాగమ్మా. తాగావా? ఇక మీదట మనందరం చాలా జాగ్రత్తగా ఉండాలి నాన్నా. శివ, ప్రతాప్, మీరిద్దరూ ఇంట్లో ఉన్న నౌకర్లందరి మీద ఒక కన్నేసి ఉంచండి. అలాగే నిఘా కూడా పెట్టండి, సరేనా? బాబు శివ, ఏంటమ్మా? ఏదైతే జరిగిందో దాన్ని నువ్వు మర్చిపోవడానికి ప్రయత్నం చేయి. ఎందుకంటే ఇంత కంగారులో ఉన్న నువ్వు శివరాత్రి జాతరకి ఏర్పాట్లు చేయగలుగుతావో లేదో. అలా చూడు, పాపం గంగ పరిస్థితి చూడు, బాగా కంగారు పడిపోయింది పాపం. తనకిప్పుడు విశ్రాంతి అవసరం. ప్రియా, వెళ్ళమ్మా, మీ వద్దని తన గదిలోకి తీసుకెళ్ళు. అలాగే అమ్మా. పద. అమ్మా, నీకో విషయం చెప్పాలి. చెప్పు. మా పెళ్లి జరిగిన రోజు పెద్ద తుఫాను కారణంగా ఏదైతే దుర్ఘటన జరిగిందో, ఆ దుర్ఘటనలో గంగ తన జ్ఞాపక శక్తిని కోల్పోయింది.
గడిచిపోయిన గతం గురించి కొంచెం కూడా తనకు గుర్తులేదు. అసలు అసలు నువ్వు ఏమంటున్నావు శివబాబు? ఇక ఇది నీకు ముందే తెలుసా? అవునమ్మా, నాకు ఈ విషయం ఆ సమయంలోనే తెలిసిపోయింది. కానీ నాన్నగారు చనిపోయారు, అందరూ చాలా బాధలో ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. అందుకే నేను ఏమనుకున్నానంటే ఈ విషయాన్ని నేను అందరికీ తర్వాత చెప్పొచ్చు అని. చాలా పెద్ద తప్పు చేశాను. ఒకవేళ ఈ విషయం మీకు ముందే తెలుసుంటే అప్పుడు మీరు గంగని ఈ విధంగా ఎవరో తెలియని వ్యక్తితో పాటు ఎందుకు పంపిస్తారు చెప్పండి? అప్పుడు మన కారణంగా గంగ ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం కూడా ఉండదు. నేను ముందే మొత్తం అంతా చెప్పేసి ఉండాల్సింది. ఏం పర్వాలేదు, నువ్వు ఈ విధంగా దూషించుకోవద్దు నాన్న. ఆ సమయంలో నీకు ఏదైతే సరైందనిపించిందో అదే కదా నువ్వు చేశావు. నాకు నీ మీద ఎలాంటి కోపం లేదు బాబు. ఇంకా చెప్పాలంటే ఈ కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. నువ్వేం కంగారు పడకు బాబు. నువ్వున్నంత వరకు నాకు కంగారు పడాల్సిన అవసరమే ఉండదమ్మా. కంగారు కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలి బావగారు. ఎందుకంటే ఈవిడే కదా అన్ని సమస్యలకి కారణం. అత్తయ్య చాలా తీయగా మాట్లాడుతున్నారంటే అర్థం చేసుకోవాలి, ఖచ్చితంగా ఏదో గందరగోళం ఉందని. అన్నయ్య గురించి వదిలే. నేను నీకేదైతే చెప్తున్నానో అది చెయ్యి. నేను చెప్తున్నాను కదా, ఆ డబ్బుని వసూలు చేయడానికి ఇక నేను రావడం కుదరదు. నన్నేం చేయమంటావు? శివన్నయ్య నా చేతులు కట్టిపడేశాడు. తను సంతకం చేయకుండా అసలు ఏమీ జరగదు. మఠాధ్యక్షుడయ్యాక తనని తాను భగవంతుడని అనుకుంటున్నాడు. అదే నేను కూడా చెప్తున్నాను. అతను సవతి కొడుకు, నేను సొంత కొడుకుని. ఈ లెక్క ప్రకారం చూస్తే మఠాధ్యక్షుడి పదవిలో తను కాదు, నేను ఉండాలి. అంటే శివ అత్తయ్యకి సొంత కొడుకు కాదన్నమాట. ప్రతిదాన్ని కూడా కబ్జా చేసి పెట్టుకున్నాడు ఈ శివన్నయ్య. పైగా మహాత్ముడిగా మారిపోయినట్టు నాటకం ఆడుతూ ఉంటాడు. కానీ నేను ఇతని ఇష్టారాజ్యాన్ని సహించలేకపోతున్నాను. లోకని ఖాళీ చేసి నువ్వంత సులభంగా ఇక్కడి నుంచి పారిపోలేవు ప్రతాప్. నీ అసలు నిజం నాకు తెలిసిపోయింది. ఆ బ్యాగ్లో మొత్తం డబ్బు పెట్టేశావు కదా. శివకు కూడా నిజం తెలిసిపోయింది. ఇక నువ్వు ఇదంతా ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎలా చేసావనేది స్వయంగా నువ్వే శివకు చెప్పేస్తే మంచిది. అసలు ఏమైంది వదినా మీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అమ్మాయికుళ్ళ ప్రవర్తించడానికి ప్రయత్నించద్దు ప్రతాప్. నేను నీకు చెప్తున్నాను కదా, నీ గురించి అసలు నిజం అందరికీ తెలిసిపోయింది.